వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి చాలా వరకు మార్చి నెలలో చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. 4, 5 స్థానాల్లో గ్రహాలన్నీ ఉన్నాయి. 10, 11 స్థానాలని గ్రహాలు ఎక్కువగా చూడడం వలన వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు లాభాలు, చాలా వరకు మీకు కొంతవరకు దశలు అంతర్దశలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మార్చి నెల అంతా కూడా చక్కటి ఫలితాలు పొందబోతున్నారు. అష్టమంలో గురువు అష్టమ శుద్ధి చేసి మీకు అష్టమంలో వచ్చే ఇబ్బందులన్నీ తొలగించి వృశ్చిక రాశి వారికి మార్చి నెల నుంచి కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి మార్చి నెల నుంచి కూడా మంచి టైం ప్రారంభమవుతుంది. అయితే ఈ వీడియోలో మనం మార్చి నెలలో ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయి, అనుకూలంగా లేని విషయాలకి ఏ రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నారు. వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో వృశ్చిక రాశి వారికి మార్చి నెల గ్రహాల గోచార రీత్యా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు మార్చి నెలలో మీ గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. మార్చి నెలలో ఏంటంటే 4వ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి. బుధుడు, కుజుడు, రాహువు ఈ నెలంతా కూడా ఇక్కడే ఉంటారు. రవి కూడా ఇక్కడే ఉన్నాడు. రవి 15వ తారీఖు వరకు కూడా మీకు 4వ స్థానంలోనే ఉంటాడు. రవి, బుధ, కుజ, రాహువుల సంచారం జరుగుతుంది. అందుకే మీకు పంచగ్రహ కూటమి అన్నారు. ఆ పంచగ్రహ కూటమి అయిపోయింది. 15వ తారీఖు నుంచి కూడా రవి మీన రాశిలోకి వస్తాడు. శని, శుక్రులతో కలిసి సంచరిస్తాడు. 15వ తారీఖు వరకు కూడా శని, శుక్రులే పంచమంలో ఉంటారు. ఇక శుక్రుడు 26వ తారీఖున మీకు షష్టమంలోకి వస్తాడు అనమాట. ఇక అష్టమంలో గురువు ఉన్నాడు. జూన్ వరకు అష్టమంలో ఉంటాడు. జూన్ తర్వాత భాగ్యంలోకి వస్తాడు. జూన్ నుంచి కూడా గురుబలం చాలా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అష్టమంలో ఉన్న గురువు ఈ నెల 11 నుంచి వక్ర త్యాగం చేస్తాడు. 11 వరకు కూడా వక్రంలో అష్టమంలో ఉన్నాడు. వక్ర త్యాగం చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇక కేతు 10వ స్థానంలో ఉన్నాడు. వృత్తి ఉద్యోగాల్లో మీకు ఈ అక్టోబర్ వరకు క్లారిటీ అనేది ఉండదు. ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏం చేయాలి, ఇక్కడ ఉండాలా, లేకపోతే వేరే చోటుకి వెళ్ళిపోవాలా, ఈ ఉద్యోగం చేయాలా, వేరే ఉద్యోగం చేయాలా, ఇలాంటి కన్ఫ్యూజన్ అనమాట. ఇది అక్టోబర్ వరకు ఉంటుంది. మీరు ఎంత అనుకున్నా ఏది చేస్తే బాగుంటుంది, చేసే ఏ పనులు కూడా తృప్తి ఉండదు. డబ్బులు వచ్చినా తృప్తి ఉండదు, మెచ్చుకున్న తృప్తి ఉండదు, ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే 10వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏదైతే మనం వృత్తి ఉద్యోగాలు ఉంటాయో, వ్యాపారాలు ఉంటాయో వాటిలో సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఎందుకు చేస్తున్నామో మనకే అర్థం కాదు. లాభం వచ్చినా అది మంచిగా కనిపించదు, నష్టం వస్తేనే ఆందోళనగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇది అక్టోబర్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక ఏంటంటే అష్టమంలో గురువు రావడం, గురువు వక్రించిన గురువు వక్ర త్యాగం చేసి అష్టమంలో ఉండడం వలన అష్టమ శుద్ధి అనేది జరిగింది. ఎప్పుడైనా సరే గురువు అష్టమంలో ఉంటే ఎక్కడైనా సరే గురువు రాహుతో కలిసాడు అనుకోండి, ఆ రాహు చెడు ఫలితాలు ఇవ్వకుండా ఆ రాహుని ఆపుతాడు. శనితో కలిసాడు అనుకోండి, శని ఆపుతాడు. అలాగే అష్టమం అంటే పాపస్థానం, అక్కడ గురువు ఉండడం వల్ల ఆ పాపస్థానం నుంచి మీకు ఎలాంటి చెడు జరగకుండా చూసుకుంటాడు. అయితే గురువు ఇచ్చే మంచి ఉండదు అనమాట, కానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎక్కువగా ఈ నెల మీకు ఉండే ఎఫెక్ట్ అంతా కూడా చాలా వరకు రవి కుజులది ఉంటుంది, అలాగే బుధ రాహువులది ఉంటుంది అనమాట. ఈ 4 గ్రహాలు ఈ నెలలో మీ జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ 4లో ఉన్న గ్రహాలన్నీ కూడా 10వ స్థానాన్ని చూడడం వల్ల రవి, కుజ, బుధులు 15వ తారీఖు వరకు 10వ స్థానంలో టెన్షన్స్, అంటే వృత్తి ఉద్యోగాల్లో టెన్షన్స్, చిరాకులు, కోపం, కొన్నిసార్లు చుట్టూ ఉన్న వ్యక్తులు అనుకూలంగా ఉండడం, కొన్నిసార్లు వ్యతిరేకంగా మారడం, ఎందుకు వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నారు, ఎందుకు నెగిటివ్గా ఉంటున్నారు, మన ముందేమో ఒకలాగా, మన వెనకాలేమో ఒకలాగా ఎందుకు ఉంటున్నారో అర్థం కాదనమాట. అన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. వర్క్ అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఒకరోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఒకలా ఉంటుంది. మనం చేసే దైవ ఆరాధనలో కూడా కొంతవరకు ఎలా ఉంటుందంటే స్ప్లిట్ పర్సనాలిటీలా ఉంటుంది అనమాట.
అంటే ఏంటంటే మనం బాగున్నప్పుడు మంత్రాలు అది చదివినప్పుడు అబ్బా భలే ఉంది, ఈ మంత్రాలు ఏదో నాకు భలే పనిచేస్తుంది, ఈ గుడికి వెళ్ళడం వల్ల చాలా బాగుంది, ఇతన్ని కలవడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇది 2 రోజులకి మొత్తం మారిపోద్ది అనమాట. ఇదేంటి నిన్నటిదాకా ఇది చదవడం వల్ల బాగుంది కదా, ఇలా చేయడం వల్ల బాగుంది కదా, ఒకసారిగా మారిపోయింది ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కూడా చాలా కన్ఫ్యూజన్. ఏం జరుగుతుందో మన చుట్టూ అర్థం కాదనమాట. ఎవరైతే యుక్త వయసులో అంటే 25, 30 మధ్యలో ఉన్న వాళ్ళు, మ్యారేజ్, అఫైర్స్, లవ్ వీటిలో ఉన్న వాళ్ళకి ఏ అడుగు ఎటేయాలో అర్థం కాదనమాట. ప్రతి విషయంలోనూ కూడా ఎటు తెచ్చుకోలేని పరిస్థితి, అయోమయంగా గందరగోళంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఫ్యూచర్ అంటే ఏంటంటే ఓ సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత ఏం జరిగిద్దో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు ఇవాళ ప్రతిరోజు లేవడం, ఈ రోజుని బ్యూటిఫుల్గా చేద్దాం, చేసే పనిని శ్రద్ధగా చేద్దాం, ఈ రోజు చక్కగా గడుపుదాం, ప్రశాంతంగా ఉండం, దానికి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడం తప్ప ఫ్యూచర్ని తర్వాత ఏమైందో ఆలోచిస్తే మాత్రం మీకు ఇవాళ మనశ్శాంతి ఉండదు, రాబోయేది ఏం జరిగిద్దో మీకు అర్థం కాదు. అలాగే పంచమంలో శని శుక్రుడు ఉండడం వలన పంచమం అంటే ఏంటంటే షేర్ మార్కెట్, రొమాంటిక్ లైఫ్, వీటిని బాగా పిల్లల విషయాలు, ఈ 3 విషయాల్లో ఏంటంటే ఏదో జరగాలనుకోవడం, ఇలా జరిగితే బాగుండు అనిపిస్తుంది, అది జరగదు, దానికోసం తాపత్రయం, దానికోసం ఆరాటం. షేర్ మార్కెట్లో కొంత డబ్బులు పిచ్చున్న వాళ్ళు, డబ్బులు ఎలా సంపాదించాలనుకున్న వాళ్ళు, షార్ట్ కట్లో సంపాదించిన వాళ్ళు, షేర్ మార్కెట్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే తొందరగా డబ్బులు సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, ఈ కోరికలు ఎక్కువగా అయిపోవడం, దానికోసం పరిగెత్తడం. అవేమో మీరు ఎంత పరిగెత్తితే అంత స్లోగా అవడం. ఎందుకంటే శని శుక్రుడు కలిసినప్పుడు చాలా వరకు స్లో అవుతాయి అనమాట. ఇప్పుడే స్లోగా ఉన్నాయంటే మార్చి నెలలో ఇంకా స్లోగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ గురువు బాగున్నాడు అంటున్నారు, స్లోగా ఉంటుంది అన్నారంటే ఏంటంటే మనం అనుకున్నది ఇవాళ అయిపోవాలి, రేపే అయిపోవాలి అనే కంగారు వల్ల మనశ్శాంతి ఉండదు అనమాట. స్లోగా అవుద్ది, ఖచ్చితంగా అయిద్ది. ఇప్పుడు మనకి ప్రెజర్ లేదు కదా, మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం, ఇలాగే అనుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఖచ్చితంగా జూన్ వరకు కూడా కొంచెం ఇలాగే అనుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ పిల్లల విషయాల్లో కూడా వాళ్ళ చదువులు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన విషయాలు కావచ్చు, బిజినెస్లు, జాబ్స్ ఏమైనా కావచ్చు, అవి స్లోగానే సెట్ అవుతాయి. ఎందుకంటే శని శుక్రుడు కలిసి ఉన్నప్పుడు స్లో అనేది ఉంటుంది అనమాట. వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందకపోవడం, పక్కన వాళ్ళ అబ్బాయిలకు వచ్చేసి పక్కన వాళ్ళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కుదిరిపోయి మనకు అవ్వట్లేదు అనుకోవడం, ఇదంతా కూడా అనవసరమైన విషయాలు. కాబట్టి మీ విషయాల మీద మీరు ఫోకస్ పెట్టండి, కష్టపడండి. ఈ జరిగితే సంతోషం, జరగకపోతే రేపు జరిగిద్దని ఆస్తా ఉండండి అనమాట. ఇక పంచమంలో ఉన్న వాళ్ళ గ్రహాలన్నీ కూడా లాభస్థానం చూస్తారు. ఈ స్లోనెస్ అనేది లాభస్థానం మీద కూడా పడుద్ది. మనకు డబ్బులు ఇవ్వాల్సిన లేట్ చేయడం, మనం ఇవ్వాల్సిన వాళ్ళేమో ఫోన్లు చేసేయడం. మీరు ఎక్కువ వీటిని మనసు దాకా తీసుకోవద్దు. అప్పు వాసినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు, అది దాడి ధర్మం, మీరు సమాధానం చెప్పాలి, అంతవరకే తీసుకోండి. ఆడు నాకు ఫోన్ చేసేస్తాను, మీరు వాసిన కూడా అలాగే ఫోన్ చేయండి. వాళ్ళు అదే సమాధానం చెప్తే వాళ్ళు కూడా మీరు అడిగి వదిలేయండి, మనం ఏం చేసేది లేదు కాబట్టి. అలా పరిస్థితిని ప్రతిదాన్ని కూడా కొంచెం సేపు కూర్చొని ఆలోచించి గందరగోళం క్రియేట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇది ఇవ్వట్లేదు, ఇదేంటి అని స్ట్రెస్ తెచ్చేసుకోవడం, ఆడిని తిట్టేయడం, ఆడి గురించి నలుగురికి చెప్పేయడం, వాళ్ళు వెళ్ళి ఆడికి చెప్పడం, ఇవ్వాల్సిన కూడా ఇంకా 10 రోజులు లేట్ చేయడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు స్టేబుల్గా ఉండడమే ఈ నెలలో పెద్ద రెమెడీ అన్నమాట. అలాగే ఏదైనా మీకు ఇష్టమైన వ్యక్తులు వాళ్ళని ఎలా అయినా కలవాలి, ఈ ఆశలు ఇంకా బాగా పెరిగిపోతూ ఉండడం, వాళ్ళని మీట్ అవ్వాలనుకోవడం, వాళ్ళేమో అంత దూరంగా వెళ్ళిపోవడం, ఒకవేళ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్న పరిస్థితులు అడ్డొచ్చి ఇద్దరిని కూడా పక్కకు తోసేయడం, ఏంటి ఇలా అయిపోతుంది అన్నట్టుగా కొంతవరకు కొన్ని చోట్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇక గురువు అష్టమంలో ఉండి మీ యొక్క అష్టమంలో ఉన్న గురువు 12ని, 2వ స్థానాలని, 4వ స్థానాన్ని చూడడం వలన ఈ స్థానాలకు సంబంధించి నెగిటివిటీ అనేది తగ్గుతుంది అనమాట. అంటే నిద్ర పట్టింది, కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు, చుట్టూ ఉన్న వ్యక్తులు, సరౌండింగ్ పీపుల్, అది వర్క్ ప్లేస్లో కావచ్చు, హౌస్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు నెగిటివ్ చేయరు అనమాట. పాజిటివ్ చేయకపోయినా ఇంతవరకు లాగా నెగిటివ్ చేయరు, కొంతవరకు బాగానే ఉంటారు. ఇక కుటుంబంలో వాతావరణం కూడా కొంచెంగా ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్ అనేది జరగదు, వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. ఇక 4వ స్థానాన్ని కూడా చూడడం వలన టెన్షన్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఆ టెన్షన్స్ మరీ ఎక్కువ టెన్షన్ పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్క గురువు బాగుంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి ఏదో రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గురుబలం లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి మార్చి నెల మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత స్టేబుల్గా ఉంటే ఆ ఫలితాలు అనేవి అంత సూపర్గా కనిపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్కువ టెన్షన్ పెట్టేసుకుని ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, చిరాకు, కోపం ఇవన్నీ తెచ్చేసుకుంటే అలాగే గందరగోళంగా చిరాకుగా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ గోల్ మీద ఫోకస్ చేయండి, బాగా కష్టపడండి, ముందుకి వెనక్కి వెళ్ళినా సరే
వాటిని స్టేబుల్గా మెయింటైన్ చేయండి. ఎక్కువ కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదవండి. ధరణి గర్భ సంభూతం అనే ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, రోజుకు 108 కానీ 300 కానీ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇది చేసే కొద్దీ కూడా ఒక 5-6 రోజుల నుంచి కూడా కొంతవరకు మనశ్శాంతి, ప్రశాంతత, ఈ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండడం అలాంటి చక్కటి ఫలితాలు వస్తాయి.